విజయవాడలో వరద బాధితుల గృహాలను శుభ్రం చేసిన అగ్నిమాపక సిబ్బందిని ఆ శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ అభినందించారు. 1300 మందికి ప్రశంసా పత్రాలు అందజేసి వారిని మెచ్చుకున్నారు. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, గృహాలను శుభ్రం చేసినందుకు సిబ్బందిని మెచ్చుకున్నారని మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. ఈ ప్రోత్సాహంతో సిబ్బంది ముమ్మరంగా పనులు చేశారని వివరించారు. ఇలాంటి భారీ విపత్తులు వచ్చినప్పుడు ఎలాంటి సహాయక చర్యలు జరగాలని దానిపై డాక్యుమెంటరీ తయారు చేస్తున్నామన్న అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్తో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. విపత్తు సర్వీసుల శాఖ ఈ వరద బాధితుల సహాయం కోసం విపరీతమైన సేవలు అందించింది. ప్రజల నుంచి విపత్తు స్పందన దానికి ప్రజాస్పందన అమోఘంగా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ సేవల్లో పాల్గొన్న మాదిరెడ్డి ప్రతాప్ గారు స్వయంగా వాళ్ళని ప్రజల మధ్యనే వచ్చి వాళ్ళతో పాటు అభినందన తెలియజేస్తున్నారు. మనతో పాటు డీజీ మాదిరెడ్డి ప్రతాప్ గారు. సార్, ఓవరాల్గా చూస్తే అగ్నిమాపక సిబ్బందికి అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన లభిస్తుంది. దీన్ని యాజ్ ఎ డీజీగా అందుకనే దగ్గరే సన్మానం చేస్తే ఇది గుర్తుపెట్టుకుంటారని, దాని తర్వాత దీన్ని చిన్న ఫిల్మ్గా తయారు చేసి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మా ట్రైనింగ్ సెంటర్లో కూడా కొత్తగా రిక్రూట్ అయ్యే ఫైర్మెన్ అందరికీ చూపిస్తాం. అంటే బియాండ్ ద కాల్ ఆఫ్ డ్యూటీ వెళ్ళి ప్రజలకి నిజంగా మనం సేవ చేస్తే ప్రజాస్పందన ఎలా ఉంటుంది, ప్రజలు మనల్ని ఎలా ఆదరిస్తారు, దాంట్లోనే అసలైన సంతృప్తి ఉంది అని చెప్పడానికి ఈ చిన్న మూవీ తయారు చేస్తున్నాం అన్నమాట. అది మా ట్రైనింగ్ సెంటర్లో పెట్టి కొత్త వాళ్ళందరికీ చూపిస్తుంది. యాక్చువల్గా మీరు ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మొదట ఇంత బుడమేరు వరద కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కేవలం ప్రజలకి రిస్క్ చేయాలనే ఆలోచనతోనే వచ్చింది. అయితే అనూహ్యమైన పరిణామాలు మారిన నేపథ్యం ఎలా మొబిలైజ్ చేశారు, ఏ విధమైన ఈ 10 రోజుల పరిణామాలు అంటే ఎలా ఉంటుందంటే, ముందు ఏంటంటే రెస్క్యూ చేయటం కానీ, ఎమర్జెన్సీ మెడిసిన్, దాని తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్, చిల్డ్రన్ వాళ్ళందరినీ బయటికి తీసుకురావటం, అది ప్రధానమైనటువంటి కార్యక్రమం. మా దగ్గర ఉన్న బోట్లు సిబ్బంది పెట్టి దాని పనులు చేస్తున్నాం అన్నమాట. చేస్తుంటే ఈ బురద వచ్చింది కాబట్టి రోడ్ల మీద చాలా బురద పేరుకొని ఉంది. ఇది మామూలుగా సాధ్యం కాదు. అది ఫైర్ ఇంజన్తో చేస్తే ఎలా ఉంటుందని రోడ్లు క్లీన్ చేద్దామని ఫస్ట్ అనుకున్నాం. అలా వెళ్తూ ఉంటే కొన్ని ఇళ్లలోకి వెళ్ళాను నేను. ఇళ్లలోకి వెళ్తే ఇళ్లలో 6 ఇంచెస్ 4 ఇంచెస్ బురద పేరుకొని ఉందన్నమాట. అది మామూలు హౌస్ వైఫ్స్ కానీ మామూలు ఇళ్లల్లో ఉండే వాళ్ళకి అది క్లీన్ చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. అప్పుడు నేనేం చేశాను అంటే, ఈ ఫైర్ ఇంజన్ తోటి చిన్న పైప్ తోటి ఎలా చేయొచ్చు అని ఆలోచన చేశాను. 20 మినిట్స్లో క్లీన్ అయిపోయింది. వాళ్ళ మొహంలో చిరునవ్వు చూసి దీన్ని ఖచ్చితంగా స్కేల్ అప్ చేయాలని ఆలోచించాం. నెక్స్ట్ రోజు ఒక 5000 హోమ్స్ని క్లీన్ చేసాం. దాని తర్వాత ముఖ్యమంత్రి గారి దాకా సమాచారం వెళ్ళిపోయింది. ఆయన పబ్లిక్గా ప్రైజ్ చేశారు. చేయటమే కాకుండా దీన్ని ఇంకా పెంచాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బందిని, ప్రతి ఫైర్ ఇంజన్కి ఒక వాటర్ ట్యాంక్ని, ఎందుకంటే ఆ టైం వేస్ట్ చేయకుండా పని చేసానికి, నిరంతరం పనిచేయడానికి, దాని తర్వాత పబ్లిక్ హెల్త్ సంబంధించిన ఒక ఆఫీసర్ని, దీనికి పోలీసు సిబ్బందిని కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేశారు. దానివల్ల ఏమైంది, రోజుకి 5000 చేసేటువంటి కెపాసిటీ కదా 11,000 చేసే కెపాసిటీ దాకా వెళ్ళిపోయింది అనమాట. అన్ని రకాలుగా ఆయన ప్రోత్సహించి పబ్లిక్గా ప్రైజ్ చేయబట్టి, దాని తర్వాత ప్రజలు కూడా వాళ్ళ గ్రాటిట్యూడ్ని వాళ్ళ మొహాల్లోనే కాకుండా మాటల్లో కూడా, మీ ప్రెస్ వాళ్ళు కూడా అనేక రకాల స్టోరీస్లో హైలైట్ చేయటం మూలంగా సిబ్బంది వాళ్ళు ఏంటంటే ఈ కష్టంగా ఉన్నా, వాసన ఉన్నా, వాటర్ ఉన్నా, వాళ్ళు ఏంటంటే ఉత్సాహంతో పనిచేశారు. ఓవరాల్గా ఎన్ని ఇళ్ళు క్లీన్ చేయడం జరిగింది? ఓవరాల్గా ఇప్పటికీ 75,000 హౌసులు చేశాం. ఎందుకంటే ఇది 10 రోజులు జరిగింది. కానీ మొదటి 2-3 రోజులు ఏంటంటే వరదల్లో రెస్క్యూ ఆపరేషన్స్లోనే ఉన్నాము. 3వ రోజు కానీ ఈ ఐడియా రాలేదు. ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. దిస్ ఈజ్ నాట్ మామూలుగా ఏంటంటే అగ్నిమాపక శాఖ యొక్క డ్యూటీ కాదు ఇది. ఇది బియాండ్ ద కాల్ ఆఫ్ డ్యూటీ వెళ్ళామన్నమాట. ఒక ఆపత్తు వచ్చినప్పుడు ప్రజలకు ఇంకా ఏ విధంగా మేలు చేయొచ్చు అనేటువంటి ఆలోచనల క్రమంలో ఈ ఆలోచన తోచింది. దాన్ని స్కేలప్ చేశాము. ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రోత్సహించారు. అందుకని దాన్ని డబుల్ చేసి ప్రజలకు ఇంకా బాగా చేరువయ్యామనేటువంటిది మీకు విన్నవిస్తున్నాం. ఈ స్టాఫ్ అందరూ కూడా ఏ విధమైనటువంటి ఫీలింగ్ అనిపిస్తుంది సార్? మేము కూడా ఈ 2 వారాల నుంచి ఆఫీస్లోనే పట్టుకున్నాం. ఇక్కడే అందుబాటులో ఉన్నా కానీ మాకు అసలు పని చేసినట్టు అనిపించట్లేదు. సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే మంచి పని చేసేటప్పుడు ప్రజాస్పందన మెచ్చుకోలు కూడా ఉన్నప్పుడు, నిజమైన నీటిని అడ్రస్ చేసినప్పుడు ఆత్మసంతృప్తి అని అంటారు చూసావా, అది ఫీల్ అయ్యాం సార్.
ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఫీలింగ్. మా ఇళ్ళను అంతా పరిశుభ్రంగా చేసి మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చారనేటువంటి ప్రజా నుంచి ప్రతిస్పందనకి యావత్ అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ జరిగినటువంటి 10 రోజుల పరిణామాలు, అలాగే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు, వాళ్ళకి ఎదురైనటువంటి సవాళ్లు అన్నింటినీ కలిపి ఒక డాక్యుమెంటేషన్లో ఒక చిత్రంగా రూపొందించి రేపు భవిష్యత్తులో అగ్నిమాపక శాఖ ఉద్యోగులుగా వచ్చే వాళ్ళకు కూడా దీన్ని కేస్ స్టడీగా తీసుకొని వాళ్ళకి తగిన అవగాహన కల్పించేందుకు సమగ్రమైన డాక్యుమెంటేషన్ రూపొందించే విధంగా అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ తగినటువంటి ఆలోచన చేస్తున్నారు. దాని కార్యరూపంగా ఇందులో పాల్గొన్నటువంటి 1300 మంది సిబ్బందికి కూడా ప్రత్యేకంగా వాళ్ళ వద్దకే నేరుగా వెళ్ళి ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలని తనే స్వయంగా అందజేస్తూ వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ నుంచి కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.